సైబర్ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి జరగకుండా సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్. సైబర్ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి జరగకుండా ముందుగానే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పేర్కొన్నారు. సురక్షా కా తిరంగా సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్స్లో నిర్వహించిన భారీ సైబర్ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వివిధ రకాలుగా సైబర్ నేరాల బారిన పడిన బాధితులు స్వయంగా మాట్లాడి సైబర్ నేరాల వలలో ఎలా చిక్కుకున్నారో స్వయంగా వారి మాటల్లో వివరించి ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని, అనవసర లింక్స్ ఓపెన్ చేయరాదని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశకు గురి కావద్దని, అలాంటి చిన్న చిన్న తప్పులు చేయవద్దని, ఎక్కడైనా డబ్బులు పంపించే ముందు ఒకసారి ఆలోచించి పంపాలని స్వయంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజా ప్రతినిధుల సామాజిక బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అజెండా చేర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచులకు సూచించారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, అలానే సమ్ రిప్రజెంటేటివ్స్ని, పిల్లలు, ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత కార్యక్రమం నిర్వహించిన మన గౌరవ ఎస్పీ గారు డాక్టర్ వినీత్ గారికి, అలానే డిఎస్పీ గారికి, సిఐలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సర్పంచెస్కి, అలానే ఏఎంఎస్కి, ఆశాస్కి, పిల్లలందరికీ మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఫ్రాడ్ జరిగిన తరువాత, క్రైమ్ జరిగిన తరువాత కన్నా ముందు మనకి అవగాహన చాలా ముఖ్యం. ఇక్కడికి వచ్చిన సర్పంచెస్ అందరూ కూడా మీరు ఒక ప్రతినిధిగా మీరు మీ విలేజ్లో అందరికీ కూడా ఈ సైబర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అన్న విషయం మీ గ్రామ పంచాయతీ మీటింగ్స్లో కానీ ఒక కంపల్సరీ ఒక ఎజెండాలో మీరు పెట్టుకుని డిస్కస్ చేయాలి. అలానే ఈఆర్టీఎస్ మహిళలందరూ కూడా మన డిఓ మీటింగ్స్లో కానీ, మన మహిళా సమాఖ్య గ్రూప్ మీటింగ్స్లో కానీ వన్ ఆఫ్ ద ఎజెండా పాయింట్స్ కంపల్సరీ ఈ సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఎలా మనం దీని నుంచి బయటపడాలి అన్నది కంపల్సరీ ఎజెండాలో పెట్టుకోవాలని కోరుతున్నాను. అలానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మీ పేరెంట్స్కి మీరు ముందు చెప్పాలి. ఇక్కడ విన్న చాలా అనుభవాలు మీరు విన్నారు. ఈ అనుభవాలన్నీ కూడా మీ పేరెంట్స్కి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారు మాట్లాడుతున్న సగం కాన్వర్జేషన్ అదే. నేను ఏం ఫేస్ చేశాను, నేను ఏ విధంగా బయటపడ్డాను, మాకు తెలిసిన వాడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే తెలిసిన వాళ్ళకి, నేను తెలిసిన వాళ్ళకి ఫస్ట్ కాల్ మాకు చేస్తారు. ఇట్లా జరిగింది, ఏమైనా మమ్మల్ని హెల్ప్ చేస్తారా, ఇమీడియట్లీ ఎంత వీలైతే అంత లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కేసెస్ ఇట్లాంటివి చూడటం, చాలాసార్లు రికవరీ చేయగలగడం, చాలాసార్లు చేయలేకపోవడం అన్న అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు ఆలోచిస్తే డిజిటల్ అరెస్ట్ చాలాసార్లు మీరు చాలామంది వినకపోయి ఉంటారు. ఇది జనరల్లీ ఒక రిటైర్డ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి జరుగుతుంది. నా స్నేహితుడు అంటే ఒక వెరీ అమెరికాలో పనిచేస్తున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పెద్ద ఇన్స్టిట్యూట్. వాళ్ళ తండ్రి గారు ఒక టీచర్ దగ్గర పనిచేసి రిటైర్ అయ్యి 75 lakhs రిటైర్మెంట్ అమౌంట్ అకౌంట్లో ఉంటే అబ్బాయి ఒకరోజు ఎందుకో సడన్గా ఫోన్ చేసినా ఎంత కావాలి అని అడిగి, ఏమైంది అంటే మా నాన్నగారికి ఫోన్ చేసి మేము పోలీసులు, మీరు ఇప్పుడు డబ్బు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక కథ అడుగుతారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ కూడా మోసపోయారు అంటే ఎంత అద్భుతమైన కథ అల్లి ఉండొచ్చు మనకు. అంత తెలిసిన వ్యక్తి మోసపోయారు అంటే ఎంత మంచిగా వారిని నమ్మబలిగేలా చేశారు అన్నది కూడా ఆలోచించారు. అలాంటి కథ ఒకసారి కాదు, 4 సార్లు స్టెప్గా, అంటే ముందు 15 లక్షలు, తర్వాత 15 లక్షలు ఇచ్చావు కదా, ఇది దీనికే సరిపోయింది, మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ఇంకొక 20 లక్షలు, అలా 75
లెవెల్ ఆఫ్ ఏంటంటే మన మ్యానిపులేట్ చేసే విధానం అంత ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ ముఖ్యంగా ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితి కానీ ఏదైనా క్రైమ్ జరిగితే దయచేసి ముందుకు రండి. చాలాసార్లు ముందుకు రాదు. అది ఒక నేను మోసపోయాను, నాకు ఇలా జరిగింది. ఏ స్కీమ్ వచ్చినా కూడా దాంట్లో మీ సైబర్ ఫ్రాడ్ నేరస్తులు చొరబడి మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. మనము మనది కాని దాని కొరకు అత్యాశకు కోరాలి. మనకు ఏదో లాటరీ జరిగింది అనగానే మనం డబ్బులు విపరీతమైనటువంటి డబ్బులు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వస్తాయి. మనం 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే మనం 2-3 కోట్ల రూపాయలు మనకు వస్తాయని ఏదో లాటరీ నీకు వచ్చేసింది, టికెట్ నువ్వు గెలిచిపోయినావు అనగానే మనం దాని పట్ల అత్యాశకు పోయి ఎవరికి చెప్పకుండా అప్పులు చేసి ఉన్న భూమి చిన్న జాగా ఉన్నటువంటి ఆభరణాలు అమ్ముకొని కూడా చాలా మంది ఖర్చు పెట్టి చాలా తీవ్రమైనటువంటి నష్టాలకు గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి ఓటీపీ అనేది వైఫ్ కూడా చెప్పనటువంటిది. వైఫ్ పక్కన నా వైఫే కదా, నేను పాస్వర్డ్ చెప్పొచ్చు, నేను ఓటీపీ చెప్పొచ్చు, లేదంటే రాసి అక్కడ చాలా మన ఇంట్లో రకరకాలైనటువంటి ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసుల్లో ఓటీపీ లేకపోతే సమాధాన పాస్వర్డ్లు అన్ని కూడా రాసి పెట్టుంటే అది మరి పాస్వర్డ్కు అర్థం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అంత తీవ్రంగా నేను మాట్లాడిందంటే అంటే వైఫ్కే చెప్పొద్దు అన్నప్పుడు మనము ఎవ్వరు ఇంకొక వ్యక్తి చెప్తే అడిగితే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ బ్యాంకు మీ అకౌంట్ ఎక్కడికి పోదు. మీరు ఎవ్వరు మిమ్మల్ని మోసం చేసినా ఎవ్వరు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఒక కాల్ మీ ఎస్ఐ నెంబర్ ఉంటే మీ ఎస్ఐ చేయండి, లేదు పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయండి, లేదు తెల్లారి వరకు ఓపిక పట్టండి. అది పోయినా కూడా పర్సనల్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ ఎవ్వరి కూడా ఇంట్లో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయకుండా మీరు కనుక జాగ్రత్త పడేది ఉంటే ఎట్టి పరిస్థితులలో మీకు సైబర్ ఫ్రాడ్ అనేది మీ జీవితంలో జరగదు, మీ కుటుంబ సభ్యులకు జరగదు, మీకు తెలిసిన వాళ్ళకు జరగదు. మీరందరూ కూడా దీని మీద ఒక అవగాహన. ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. కొంతమంది సర్పంచులు వాళ్ళ సొంత అభిప్రాయాలను కూడా షేర్ చేశారు, వాళ్ళకు జరిగినటువంటి మోసాలను కూడా షేర్ చేయడం జరిగింది. దయచేసి మీరు గ్రామ సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ సైబర్ ఫ్రాడ్స్ మీద అట్లాగే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మీద కూడా డ్రగ్స్ మీద కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు ఈ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య దీని ద్వారా చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మనం మేల్కొని మన గ్రామాన్ని సైబర్ ఫ్రాడ్ రహిత గ్రామంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన కాలేజీను మనం సైబర్ ఫ్రాడ్ రహిత కాలేజీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు, యువకులు, రైతులు, మేధావులు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ అందరూ కూడా దీని పట్ల ఒక అవగాహన పెంచుకొని మీ జీవితంలో మీకు అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇతరులకు కూడా దాన్ని షేర్ చేసి పంచుకోవడం ద్వారా మీరు ఇతరులకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇచ్చిన వాళ్ళైతారని తెలియజేస్తూ, చివరగా విద్యార్థులు చాలా మంది వచ్చారు ఇక్కడికి, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ముఖ్యంగా యువకులు ఈ సైబర్ నేరాలకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ యాప్స్ యూజ్ చేసేది వాళ్ళే, 24 hours రీల్స్ చూసేది వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది వాళ్ళే. కాబట్టి రకరకాలైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫేస్ ఉన్నాయి, మంచి పుస్తకాలు చదువుకోవడానికి ఉన్నాయి, ఫేస్ ఉన్నది, బుక్స్ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, నా కొలీగ్స్ టీసీ గారికి, డివైఎస్పీ మహేష్ గారికి, ఎస్డిపిఓ నారాయణ రెడ్డి గారికి, ఈరోజు ఇంతమందిని ఇక్కడ జమ చేసిన మా ఇన్స్పెక్టర్ గారికి, అందరికీ, ప్రతి విలేజ్ నుంచి వచ్చేటువంటి సర్పంచ్లకి, ప్రజాప్రతినిధులకి, డెప్యూటీ సర్పంచ్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ, పిఎంఏ వర్కర్స్, టీచర్స్, మీడియా మిత్రులు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మా ఫ్యూచర్ సిటిజన్స్, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అందరూ చాలా బాగా మాట్లాడారు, బాధితులు తన బాధలని చెప్పుకున్నారు. మా ఇన్స్పెక్టర్స్ అలాగే చాలా బాగా అంటే అన్ని టాపిక్ కవర్ అయింది. సో నేను ఒక 3 స్టోరీస్ చెప్తాను, వింటారా?
వెరీ గుడ్. 2021 అప్పుడు కరోనా అప్పటికే వచ్చి 1 year అయింది కదా. అప్పుడు జాబ్ దొరికేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ టైంలో నేను కొత్తగూడెంలో ఉండే ఒక బీటెక్ అమ్మాయి, జాబ్ లేక ట్రైబల్ అమ్మాయి, ఒకటే ఇడీ ఫ్యామిలీకి ఒకటే చదువుతుంది. కష్టపడి చదివి జాబ్ రాక వెతుకుతుంది ఆన్లైన్లో, ఎక్కడైనా జాబ్ వస్తాయా అని. వచ్చింది ఒక లింక్, మేము మీకు టాటాలో జాబ్ ఇప్పిస్తాము టీసీఎస్లో, ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోండి అని పంపించారు. ఓకే సరే అని మన కంపెనీ డేటా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేటా చూసుకొని మీరు నేను ఏం చెప్తానో అది చేయాలా, సో మీకు మంత్లీ ఇంత ఇస్తాము అని స్టార్ట్ అయింది. సో డౌన్లోడ్ చేసుకుంటే ఏదో ఒక కంపెనీ డేటా ఉంది, ప్రాపర్ వర్క్ లాగే ఉంది, అన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఒక 2-3 days చెప్పిన వర్క్ అంతా చేసి పంపిస్తూ ఉంటుంది. 4th day ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో, ఏమి మీది ఇట్లా ఫోటోస్ వచ్చాయి, మీ నాన్నగారికి, మీ చిన్న నాన్న, మీ పెద్ద నాన్న, మీ ఎవరెవరు అంటే అక్కడ ఉంటుంది కదా మొబైల్ నెంబర్, వీళ్ళందరికీ పంపిస్తాము, మీ ఫ్రెండ్స్కి పంపిస్తాము, ఇంత డబ్బులు ఇవ్వాలా. ఆమె పరిచయం అయిపోయింది. నేను ఎక్కడ వెళ్ళలేదు, నేను ఇంట్లో కూర్చున్నా. ఈ మారుమూల ప్రదేశాల్లో ఇంట్లో కూర్చుంటే ఇట్లా డబ్బులు ఇవ్వాలని ఏం వచ్చింది అని అక్కడ నేను ఉన్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చాను. చూస్తే ఆమెది ఏమి వేరే ఫోటోలు లేవు, రెగ్యులర్గా తీసిన ఫొటోస్ని కూడా మార్ఫింగ్ అని చేస్తారు. మార్ఫింగ్ అంటే మొహం మాత్రం మనది ఉంటుంది, బాడీ మొత్తం ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్లో ఉంటాయి. ఆమె ఏం చేసి అలాంటి ఒక మార్ఫింగ్ చేసి ఆమెకి పంపిస్తూ, నువ్వు దేంట్లో కట్టాలా డబ్బులు, బిట్ కాయిన్స్లో డబ్బులు కట్టాలా అని. బిట్ కాయిన్స్ అనేది తెలుసు అందరికీ, తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. బిట్ కాయిన్స్లో డబ్బులు కట్టాలా, ఎందుకంటే ఒకసారి డబ్బులు బిట్ కాయిన్స్కి మార్పు అయితే దాన్ని మనం పట్టుకోలేము, అది వెళ్ళిపోతుంది. అకౌంట్ ఉంటే మనం అకౌంట్ వెళ్తాం, ఆ కథ కూడా చెప్తాను నెక్స్ట్. బట్ ఇక్కడ ఏమైంది, ఇట్లా నీ ఫ్రెండ్కి పంపిస్తున్నాను, నీ బ్యాచ్మేట్స్కి పంపిస్తున్నాను అని పంపడం, డిలీట్ చేయడం, ఒక స్క్రీన్ షాట్ పెట్టడం, ఇట్లా చాలా ఇబ్బంది వచ్చి ఆమె సూసైడ్ వరకు వెళ్ళిపోయింది. చూడండి, అంత మంచిగా చదివి ఒక ట్రైబల్ పిల్లగాడు అంతవరకు వచ్చి ఇలాంటి ఒక సైబర్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ వాళ్ళు చూశారు కదా, చాలా ఇప్పుడు విలేజ్లలో మనం పెయింట్ చేస్తున్నాం. మీ కేసు గురించి, మీ విలేజ్ కదా కేసు, చాలా కేసులు అయి ఉంటాయి. ఆ స్టేజ్ ఏమైంది, అరెస్ట్ అయిందా లేదా, ఛార్జ్ షీట్ అయిందా లేదా, ఆ స్క్రీన్ మీద వచ్చింది చూడండి అందరూ. ఛార్జ్ షీట్ అయిందా లేదా, కోర్టుకి వెళ్ళిందా, ఏంటి, ఏ పరిస్థితి, ఏ స్టేజ్ ఉంది, అది అడగడానికి మీరు ఎక్కువ బస్ ఛార్జ్ పెట్టుకొని మీ ఇంట్లో ఎవరికో చెప్పి అవన్నీ చేసి ఇంత దూరం వచ్చి వెళ్ళే అక్కర్లేదు. మీ గ్రామంలోనే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఈ నంబర్లు కూడా 9030 ఉండొచ్చు, 9008 ఉండొచ్చు, సైబర్ క్రైమ్స్, నార్కోటిక్, ప్రతిదీ నంబర్లు కూడా మీ విలేజ్ గ్రామంలో ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ కూడా మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారంగా పంచాయతీ సెక్రటరీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. ఈ సర్పంచ్ అందరూ కూడా మీరు ఇది మీ భాగంగా, మీ గవర్నెన్స్ భాగంగా, అడ్మినిస్ట్రేషన్ భాగంగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలా. ఎక్కడెక్కడ ఇంకా రాలేదు అక్కడ సర్పంచ్లో తొందరగా అది చేయించుకోవాలా. దానికి ఒక పోస్ట్ బాక్స్లో పెడతాము కంప్లైంట్స్. మీరు చెప్పండి, ఎవరికైనా ఇంత దూరం వచ్చి మీ దరఖాస్తు ఇవ్వడం అవసరం లేదు, అక్కడ పెడితే చాలు, మనమే వచ్చి తీసుకెళ్తాము. సీరియస్ సమస్య ఉంటే 100 డైల్ చేయండి, 112 డైల్ చేయండి, మనం అక్కడికి వస్తాము. లేదంటే సీరియస్ లేదు, ఏదో ల్యాండ్ పంచాయతీ ఉంది, ఇంకేదో ఉంది, లేదంటే ఇక్కడ గాంజా తాగుతున్నారు, లేదంటే ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే మీరు రాసి ఆ కంప్లైంట్ బాక్స్కి పెట్టచ్చు. మీరు ఎవరికి రాసుకుంటారో ఆ అధికారినే చదువుతారు. మీ
మీ పనిని వదిలేసి చాలా మంది ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చేసారు. మీరందరికీ కూడా నా ధన్యవాదాలు చెబుతూ పోలీసు విభాగం తరఫున, జిల్లా పోలీసు తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ మాట కోసం ధన్యవాదాలు. దాన్ని డిటెక్ట్ అయిపోతుంది. చాలా పోలీస్ పర్సనల్స్ ఏమేమి ఫ్రాడ్స్ అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి అనేది మనకి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్తో కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ మనం జాబ్స్ ప్రొక్యూర్మెంట్ కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్ కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఈరోజు ఒకటి చెప్తే మళ్ళీ రేపు ఇంకోటి కొత్త తయారవుతాం. ఈవెన్ మనకు తెలియకుండా యూత్ అది మొబైల్ బాత్రూమ్స్లో వాడినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కూడా అవుతారు. మీ అందరి ఇవన్నీ కూడా తెలిసిండొచ్చు, తెలియకపోతే కూడా ఈ వేదిక సందర్భంగా కూడా తెలుసుకోవచ్చు. సో మనకు తెలియదు, అరే ఈ ఫోన్ నేను మొబైల్లో సాంగ్స్ కోసమే వాడినా అని చెప్పేసి, కానీ అది మొబైల్ ఏం చేస్తుందంటే మొత్తం రికార్డ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఆటోమేటిక్ సెన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఇంతమంది వాలంటీర్గా ఇక్కడికి వచ్చినారంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈవెన్ మేము ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడుతున్నా కూడా మేము కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, నేను 120 DHO ఉన్నప్పుడు ఒక చిన్న ఫ్రాడ్, ఒక పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తున్నా అని అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మంచి రెస్పెక్ట్ ఇచ్చేసి మాట్లాడతాను. చలో చెప్పండి అంటే నేను ఇక్కడ ఏది బాంబే ఎస్పీ మాట్లాడుతున్నా అని చెప్పంటే చలో గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అతను మొత్తం చెప్తా ఉంటూ మీ పార్సల్ ఒకటి పంపించారు, అది రిటర్న్ అయింది, అది మా కస్టడీలో ఉంది అని అన్నాడు. అంటే నేనేం పార్సల్ పంపించలేదు, ఎందుకు వచ్చింది నాకు కూడా తెలియదు అంటే, మీరు ఎవరైనా ఆధార్ కార్డు ఎక్కడైనా షేర్ చేసినారంటే ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అంతే కదా. ఆధార్ కార్డు ఇప్పుడంతా ఒకటి ఆల్ అయిపోయింది. సో ఆధార్ కార్డు అంటే ఎవరికో ఇచ్చింటాం, ఎక్కడ ఉంటుంది అని చెప్పి అంటే ఆ ఆధార్ కార్డుతో వెరిఫై చేసి మీ అడ్రస్ నుంచి ఒక పార్సల్ ఇక్కడ వచ్చింది, ఆ పార్సల్లో మొత్తం మారక ద్రవ్యాలు ఇంకా ఏవేవో అయినా నేను ఎప్పుడు విన్న ఐటమ్స్ కూడా చెప్పినాను. సో చలో మరి ఏం చేయాలో చెప్పండి సార్, నేను కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేనంటే అట్లనే మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వీకెన్ ఏదో మీకు నామినల్గా ఏదో పనిష్మెంట్ లేకుండా ఏదో చేస్తాము అది అని చెప్పేసి అని అంటే నేను జస్ట్ టాప్ అయిపోయినాను. చలో చెప్పండి అని అంటే వెంబడి మీ ఆధార్ కార్డు మళ్ళీ పెట్టమని అన్నారు. నేను అది పెట్టేస్తూ ఆఫీస్కి వెళ్తా ఉన్నా. ఇంతలోనూ మా అక్కడ డిస్ట్రిక్ట్లో మీటింగ్స్ అవి ఉన్నాయి, అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎస్పీ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఆ ఆధార్ పెట్టగానే అతను మళ్ళీ వెంబడే ఒక కంప్లైంట్ లెటర్ పంపించేసింది ఆధార్ కార్డు. సో మీ పేరు మీద కంప్లైంట్ రిజిస్టర్ అయితే మీరు వెంబడే బాంబేకి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను అంతలోనే నేను ఏం చేసిన అంటే డిస్ట్రిక్ట్కి రీచ్ అయిపోయినా, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి, అక్కడ అందరూ ఉన్నారు. సో నేను కదిలినట్టు లేదు. అతను ఏమంటున్నాడంటే మీ వీడియో ఎక్కడ ఆపకుండా మీరు జరగకుండా ఉండాలని అంటే నేను మా డ్రైవర్ ఉన్నాడు, అతనికి కొంచెం సైకిల్ అవన్నీ చేసేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటే భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర జోనల్ కార్యదర్శి నారాయణపేట, నాది పక్కన. నేను ఒక రైతు. ఈరోజు మన నారాయణపేట జిల్లా నందు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్న సందర్భంగా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఈ యొక్క సమావేశానికి వచ్చిన పోలీస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా చెప్పాలంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గుప్తమైనది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఈరోజు ఆన్లైన్లో డబ్బులు ఉంటాయి, అది గుప్తంగా పెట్టుకోవాలని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు అకౌంట్ ఇచ్చి అకౌంట్ తెరిపించి మనకు మన బ్యాంకులో జమ చేసుకోవాలని మనకు సలహా ఇవ్వడం వల్ల మనతో డబ్బులన్నీ మనం ప్రత్యేకంగా ఎవరికి కాదు వారు వ్యక్తిగతంగా బ్యాంకులో జమ చేసుకుంటాం. దానికి కొత్త నియమ నిబంధనలు రావడం జరిగింది. గత ఈ 5-6 సంవత్సరాల ముందు నుండి ఏటీఎం కార్డు, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటివి కొత్త విషయాలు ప్రజలకు రావడం జరిగింది. కాబట్టి
నేను నా యొక్క అకౌంట్ నేను మొన్ననే 23 తారీఖు రైతు బంధు నాకు రావడం జరిగింది. రైతు బంధు ఒక ఎకరాకు 6,000 రావడం జరిగింది. ఒక 9 ఎకరాలకు 53,000 రూపాయలు రాలేదు. అయితే నేను బ్యాంకు పోయి డ్రా చేసుకుందాము, బ్యాంకులో డ్రా కొరకు దరఖాస్తు పెడితే మొత్తం డబ్బులు నా కంటి ముందరనే 5,000 3 సార్లు ఒకటి కొట్టి పడాను. నేను గూగుల్ పే చేయలేదు, ఫోన్ పే చేయలేదు, కానీ నా అకౌంట్లోకి బయటికి వెళ్ళిపోతున్నాయి పైసలు. ఎందుకు పోతున్నాయని నేను బ్యాంకులోనే ఉన్నా, బ్యాంకులో ఫీల్డ్ ఆఫీస్ దగ్గర ఉన్నా. ఫీల్డ్ ఆఫీసర్ ఏమన్నాడు, వెంటనే పోయి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, అలా మేమైతే ఏం చేయలేము, మాకు అకౌంట్లో పోయింది మాకు తెలియదు అంటే. నేను గూగుల్ పే చేయలేదు, ఫోన్ పే చేయలేదు, నేను మీ ముందలే ఉన్నా, అలా డబ్బులు పోతున్నాయి, దానికి కారణం ఎవరు? నా అకౌంట్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అలా నేను ఎవరికి కూడా చెప్పలేదు, ఎందుకు పోతున్నావి అని అన్నా. అది ఎవరో సైబర్ నేను నంబర్ తీసుకున్నారు, అట్లా ఓటీపీ తీసుకుండొచ్చు, లేకుంటే ఏదో కారణాల వల్ల జరిగిందని నేనేం చేయలేదు. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తే మీకు అక్కడ ఫిర్యాదు సైబర్ క్రైమ్ కింద ఫిర్యాదు జరుగుతుంది అని చెప్తే వెంటనే నేను నారాయణపేట టౌన్ పోలీస్కు పోయినా. నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు దశరథ్ సార్, మాది ఒక్కూరు. ఒకసారి ఏమైందంటే ఎస్బీఐ యోనో వాడుతుంటాను వాస్తవంగా. ఎస్బీఐ యోనో వాడేటప్పుడు కొత్త ఫోన్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఆ కొత్త ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసినప్పుడు కొంచెం మిస్టేక్ జరిగిన తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే సర్వర్ రావట్లేదు, ఒక 2 days తర్వాత ట్రై చేయండి అని చెప్పిన తర్వాత ఒకరోజు ఇట్లే ఉదయం పేరున ధన్యవాదాలు. మీకు వచ్చిన అతిథులకు ఎస్పీ గారికి, డిఎస్పీకి, మిగతా పోలీస్ కానిస్టేబుల్స్కు, మీడియా వాళ్ళకు, ప్రతినిధులకు, పెద్దలకు అందరి సమావేశము. నా సైబర్ క్రైమ్ జరిగి ఈ రోజుకు కరెక్ట్ రేపు 6 తారీఖు అయితే 90 days అవుతుంది. మే 4 తారీఖు తిరుపతి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాం. అయితే అది ఏమైందంటే తిరుపతిలో 4th రోజు దర్శనం ఉంది. ఆడ ఒక పిల్లగాడు ఎడ్యుకేటెడ్, వాడు చేతి మీద స్టాటస్ చేసుకుంటాడు. నేను దర్శనం పోతే సార్ ఒక 1500 మాకు ఫోన్పే పంపండి సార్ అన్నాడు. దేవుని దగ్గర కదా అని చెప్పి వానికి డబ్బులు ఇచ్చిండు, వానికి ఫోన్పే చేసిన. వాడు ఎవరికో పంపుకున్నాడు. వాడిని డౌట్ వచ్చి నేను సెల్ఫీ తీసుకున్న దూరం పోయి వాడిని మళ్ళీ డబ్బులు పోతామో నాకు అనిపించింది. వచ్చిన తర్వాత 2 days డబ్బులు పోయినాయి. రాత్రి 12:39 50,000 అవుట్. ఏం లేదు. 12 గంటలకు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిన. మహబూబ్ నగర్లో ఉంటే నేను అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు నేను ఓటీపీ చెప్పినావా వచ్చినావా అంటే రాత్రి 12:39 నేను ఏం ముందుకొస్తుంది ఫోను, ఏదో ఓటీపీ చెప్పలేదు. రోజు నానబెట్ట పోక మామూలు నానబెట్ట రావాలా పోవాలి, అప్ డౌన్ చేయాలి. కాలేజీ క్లాస్ చెప్తా నేను ఏం ఫోన్ నేను టెలిగ్రామ్ అనుకుంటాను అని చెప్పిన. అక్కడ కానిస్టేబుల్ కూడా సార్ వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా పోయి రూరల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినప్పుడే అది 90 days అయిన తర్వాత అది కేసు ఎఫ్ఐఆర్ అయితేనే డబ్బులు వస్తామంట. ఎఫ్ఐఆర్ కాకుండా డబ్బులు రావన్నాడు. మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేసిన. ఎన్ని పోయినామంటే 83,000 రూపాయలు పోయినాయి. 83,000 రూపీస్ పోయినాయి ఒకేసారి పోయినాయి. అసలు ఎట్లా పోయినా అర్థం కాదు. ఓన్లీ ఎవరికి పోయినా కూడా అర్థం కాదు. ఫోన్పే నుంచి పోయినాయి. డబ్బులు డెబిట్ అని వచ్చిందంటే మెసేజ్, ఆ మెసేజ్ వాట్సాప్ తీసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి దయచేసి చెప్పే విజ్ఞప్తి ఒకటే, అందరికీ విద్యార్థులకు మరియు టీచర్లకు, లెక్చరర్లకు, ప్రతి ఒక్కరికి ఫోన్ జాగ్రత్త. ఏదైనా 2 months టు బ్యాడ్. ఫోన్ ఎక్కువ యూజ్ చేయరాదు, ఆ పిల్లలకి ఇవ్వరాదు, లాభం చెప్పరాదు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీకు ఓటీపీ చెప్పండి అంటే అసలే ఓటీపీ చెప్పాలి. ఎవరు రాని వాళ్ళే నీకేం అవసరం, నేను బ్యాంక్ దగ్గరికి వస్తాను చెప్పాలి. కాబట్టి నీకు ఓటీపీ చెప్పని మాకు ఓటీపీ అసలు చెప్పరాదు. ఫోన్లో లింకులు వస్తుంటాయి, కొన్ని టెక్స్ట్ మెసేజ్ లింకులు వస్తుంటాయి. ఫోన్లో నీకు డబ్బులు ఇస్తాము, నీకు లోన్ ఇస్తామని వస్తుంది. ఎవరు లోన్ లేడు.